అందరికీ నమస్కారం. నేను మీ వినిత. వెల్కమ్ టు శశి టీవీ. సో, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ డాక్టర్ మూర్తి గారు. సో, ఆయనతో మాట్లాడదాం. చాలా విషయాలు కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్. బాగున్నారా? చాలా బాగున్నాను సార్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషంగా ఉంది సార్. మీ నుంచి చాలా నేర్చుకోవచ్చు మా వ్యూవర్స్ కానీ, నేను కానీ. సో, మీకున్న ఎక్స్‌పీరియన్స్ ప్రకారం కొన్ని డౌట్స్ అయితే క్లియర్ చేసుకుందాం. షూర్. సో, అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే వాస్తు శాస్త్రం గురించి. హ్మ్. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా నమ్ముతారు. ఒక హౌస్ కట్టాలన్నా, ఒక ఆఫీస్ అయినా, ఒక బిజినెస్ పెట్టాలన్నా, ఈవెన్ ఒక షాప్‌కైనా ఎంట్రీ ఎక్కడి నుంచి ఉంది అని చూసుకుంటూ అవును. ఉంటారు. అవును. సో, ఈ వాస్తు శాస్త్రం గురించి మా వ్యూవర్స్ కోసం ఇంకా డీప్‌గా తెలుసుకోవాలంటే ఎలా ఉంటుంది? ఏంటి? వాస్తు ఈరోజు చాలా అవసరం మీరు అవును. చెప్పినట్టు. అవును. ఎందుకంటే వాస్తు అనేది శాస్త్రం. హ్మ్. ఇది సైన్స్. అవును. ఒకప్పుడు మూఢనమ్మకం అనుకునేవారు. అవును. కానీ ఈరోజు వాస్తు అనేది ప్యూర్ సైన్స్. అవును. ఎందుకంటే మన ఇంట్లో పంచభూతాలు ఉంటాయి. హ్మ్. ఫైర్ ఎలిమెంటు, ఎయిర్ ఎలిమెంటు, ఎర్త్ ఎలిమెంటు, వాటర్ ఎలిమెంటు, స్పేస్ ఎలిమెంట్. అవును. ఇవన్నీ కూడా ఒక బ్యాలెన్స్‌లో ఉంటే వాస్తు బాగుంది అని అర్థం. హ్మ్. చాలామంది ఇది అర్థం చేసుకోవాలి. వాస్తు అంటే మూఢనమ్మకాలు ఎందుకు వస్తుందంటే వాళ్ళు ఏదంటే చెప్పడం వల్ల మూఢనమ్మకమే అనిపిస్తుంది. ఇది సైన్స్‌లో అర్థం చేసుకోవాలంటే ఈ 5 ఎలిమెంట్స్ కూడా బ్యాలెన్స్డ్‌గా ఉంటే వాస్తు. మన శరీరంలో కూడా 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే. ఫైర్ ఎలిమెంట్ ఉంటది, వాటర్ ఎలిమెంట్ ఉంటది, ఎర్త్ ఎలిమెంట్ ఉంటది. అవును. బోన్స్‌లో ఎర్త్ ఎలిమెంటే ఉంటది. మనకు ఫైర్ ఎలిమెంట్ ఉంటది. మీరు చూడండి, 1 డిగ్రీ పెరిగినా మనకు అనారోగ్యం, అవును. 1 డిగ్రీ తగ్గినా అనారోగ్యమే. అనారోగ్యం. పర్ఫెక్ట్‌గా ఉండాలి. అవును. మనము ఏ విధంగా 5 ఎలిమెంట్స్ మనకు బ్యాలెన్స్డ్‌గా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటామో, హ్మ్. మన ఇంట్లో కూడా 5 ఎలిమెంట్స్ బ్యాలెన్స్డ్‌గా ఉంటే అది వాస్తుపరంగా ఉందంటాం. ఓకే. కాబట్టి వాస్తు కన్సల్టెంట్‌గా మనం ఏం చేస్తామంటే ఒక ఇంటికెళ్ళినప్పుడు అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంటు ఎంత పవర్ ఉంది, ఎంత బ్యాలెన్స్‌లో ఉంది. ఒకవేళ ఇంబాలెన్స్‌గా ఉన్నప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేస్తాం. ఈ బ్యాలెన్స్ చేసినప్పుడు అన్నీ కూడా సెట్ అవుతాయి. అంటే వాస్తులో ఇంట్లో మనకు కొన్ని కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఆ ప్లేసెస్‌లో మనకొచ్చే ఎనర్జీ ఉంటాయి. హ్మ్. ఒక ప్లేస్‌లో హీలింగ్ ఎనర్జీ ఉంటది. ఒక ప్లేస్‌లో మనీ ఎనర్జీ ఉంటది. ఇంకో ప్లేస్‌లో కాన్సంట్రేషను, ఎడ్యుకేషను, మెమరీ, గ్రాస్పింగు అవును. ఇలాంటివుంటాయి. అవును. మనం ఆ ఏరియాలో ఏముంది, అక్కడ ఏముండాలి, ఇవి అర్థం చేసుకున్నప్పుడు మనకి తేలిగ్గా వాస్తుని మనము బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి అందరికీ మనీ అవసరం. మనీ. అవును. చాలా ఇంట్లో మనీ కష్టంగా. అవసరం. అవును. వాళ్ళు వృత్తిపరంగా, వ్యాపార పరంగా చాలా కష్టపడుతూ ఉంటారు. హ్మ్. అవును. కానీ ఇంట్లో దీనికి వ్యతిరేకంగా ఉందనుకోండి, వీళ్ళు చాలా అంటే అంటే ఎదురీదారి డబ్బులు నిలవవు ఇంట్లో. నిలవ్వు. వీళ్ళు హ్మ్. కష్టపడుతూ ఉంటారు. హ్మ్. కానీ ఇంట్లో ఉన్నటువంటిది ఆ వాస్తు డిఫెక్ట్ ఏంటంటే హ్మ్. మనం ఓటి కుండలో నీళ్లు పోసినట్టే. ఓకే. హోల్ ఉంది. పాపం ఎంత కష్టపడి తీసుకొచ్చి డబ్బులు వేసినా అది పోతూ ఉంటది. అవును. ఇలా చాలా మంది అప్పుల పాలైపోయిన కూడా చాలా మంది ఉన్నారు. హ్మ్. మనం వాస్తులో చిన్న చిన్న రెమెడీస్ తోటి ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ మనం అధిగమించొచ్చు. ఓకే. వాస్తులో మనకు 3 స్థానాలున్నాయి. హ్మ్. ఒకటి ఆగ్నేయం. ఓకే. ఆగ్నేయము మనకు లక్ష్మీ స్థానం. హ్మ్. ఈ ఆగ్నేయం వల్ల మనకొచ్చేదేమిటంటే క్యాష్ ఫ్లోస్ బావుండాలి. హుహు. ఆగ్నేయం పర్ఫెక్ట్‌గా ఉంటే మనకు క్యాష్ ఫ్లో బావుంటది. ఓకే. అంటే ఫ్లో అంటే ఏంటి? రావడం, పోవడం అన్నీ ఆరోగ్యంగా ఉండాలి. పోవడం కూడా ఆరోగ్యమే. ఓకే. అంటే హెల్తీగా రావాలి. మనం హెల్తీగా స్పెండ్ చేస్తాం. మీకు సాలరీ తీసుకుంటారు. హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి ఒక రెస్టారెంట్‌కెళ్తారు. రూ. 1000 స్పెండ్ చేస్తారు. హ్యాపీగానే చేస్తారు కదా! అవును. అవుట్ కూడా ఉండాలి కదా! రూపాయి రావాలి, పోవాలి ఇవన్నీ కూడా సర్క్యులేషన్‌లో ఉండాలి. అవును. ఇది ఆగ్నేయం వల్ల వస్తది. రెండవది కొత్త కొత్త వ్యాపార లేకుంటే ఉద్యోగంలో ఉన్నటువంటి డబ్బుకు సంబంధించినటువంటి అవకాశాలు రావడం. హ్మ్. ఇది మనకు నార్త్ నుంచి వస్తది. నార్త్ బాగుంటే కొత్త కొత్త అవకాశాలు మనకొస్తాయి. కొత్త ఇన్‌కమ్ సోర్సెస్ మనకు డెవలప్ అవుతాయి. మూడోది వాయువ్యం. కొంతమందికి డబ్బులు సంపాదిస్తారు. ఎంత సంపాదించినా నిలబడదు. అప్పుడు వాయువ్యం ఏం చేస్తుందంటే మనీని స్టెబిలైజ్ చేస్తుంది. అంటే ఆగ్నేయం మనీని సర్క్యులేట్ చేస్తుంది బాగా. క్యాష్ ఫ్లో పెంచుతుంది. హ్మ్. నార్త్ ఏం చేస్తుంది? కొత్త కొత్త అవకాశాలు మనకొచ్చేలా చేస్తుంది. హ్మ్. వాయవ్యం ఏం చేస్తుందంటే స్టెబిలైజ్ చేస్తుంది. మన ఓకే. బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు మన అకౌంట్‌లో డబ్బులుంటాయి. హ్మ్. అది బావుంటాయి. ఆ మూల బావుంటాయి. ఓకే. ఇప్పుడు ఏది ఎలా ఉండాలి? హ్మ్. అంటే ఇప్పుడు ఆగ్నేయం ఎలా ఉంటే వస్తుంది అనేది ఇంపార్టెంట్. అవును. ఆగ్నేయం ఎలా ఉండాలి అంటే ఆగ్నేయంలో ఉండవలసినటువంటి ఎలిమెంట్ ఫైర్ ఎలిమెంట్. హ్మ్. ఈ ప్రతి ఎలిమెంట్‌కు కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ ఫైర్ ఎలిమెంట్ పెరగడానికి అక్కడ చేసేటటువంటి యాక్షన్ ఇంపార్టెంట్. వంట చేయడం కూడా ఫైర్ ఎలిమెంట్‌ని పెంచుతుంది. 2 రంగులు అంటే రెడ్ కలర్ ఉన్నదనుకోండి అక్కడ ఫైర్ ఎలిమెంట్ పెరుగుతుంది. షేప్స్ అంటే ట్రయాంగిల్ షేప్ ఉందనుకోండి అది కూడా ఫైర్ ఎలిమెంట్‌ని పెంచుతుంది. హుహు. ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్‌ని ఎప్పుడు కూడా మనము వాటర్ ఎలిమెంట్ లేకుండా చూసుకోవాలి. హుహు.
అంటే ఫైర్ ఎలిమెంట్‌ని బాగా కంట్రోల్ చేసే ఎలిమెంట్ వాటర్ ఎలిమెంట్. ఈ కిచెన్‌లో లేకుంటే ఆగ్నేయంలో మనము సింకు ఓ మూలకుంటే పర్లేదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే స్టవ్ పక్కన స్టవ్‌కి అటువైపు ఆ మూలలో పెట్టేస్తారు సింకు. పెట్టినప్పుడు అక్కడ వాటర్ ఎలిమెంట్ పెరుగుతుంది. వాటర్ ఎలిమెంట్ ఏం చేస్తుంది? ఫైర్ ఎలిమెంట్‌ని తగ్గిచ్చేస్తుంది. బలం తగ్గుతుంది. ఓకే. అప్పుడేంటంటే మన క్యాష్ ఫ్లోస్ సఫర్ అవుతూ ఉంటాయి. వీటికి మేము ఒక స్టిక్కర్ ఒకటి కొట్టిచ్చాను. ఓకే. రెడ్ కలర్‌లో ఉంటది. ఫైరీ ఎలిమెంట్ ఉంటది. ట్రయాంగిల్ షేప్ ఉంటది. ఒక పరిగెడుతున్నటువంటి గుర్రాల్లాగా. అంటే నేను ఈ యాన్షియంట్ సిస్టమ్ అర్థం చేసుకొని అక్కడ ఏముంటే, ఎలా ఉంటే, ఏ రంగు ఉంటే, ఏ షేప్ ఉంటే, ఏ ఆబ్జెక్ట్ ఉంటే దాని బలం పెరుగుతుంది అని పుస్తకాలు చూసి నేనే డిజైన్ చేశాను. స్టిక్కర్స్ అనమాట. సో మన దగ్గర స్టిక్కర్లు తీసుకెళ్తూ ఉంటారు. ఆ స్టిక్కర్లు కిచెన్‌లో అతికిస్తే క్యాష్ ఫ్లోస్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. మనం ఎక్కడైనా విజిట్‌కి వెళ్ళినప్పుడు ఇది సజెస్ట్ చేస్తూ ఉంటాం. సజెస్ట్ చేసి 1 వీక్ తర్వాత నేను ఫీడ్‌బ్యాక్ తీసుకుంటే క్యాష్ ఫ్లోస్ బ్రహ్మాండంగా ఉన్నాయని అంటారు. కాబట్టి చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తాయి. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ నార్త్. ఈ నార్త్‌లో ఏముండాలి? ఏం ఉండకూడదు. ఈ నార్త్ వాటర్ ఎలిమెంట్. మనకు డబ్బులు మొత్తానికి ప్రతి వస్తువుకి ఒక తత్వం ఉంటది. దీనికో తత్వం ఉంది. ఇది భూతత్వాన్ని కలిగి ఉంటది. మెటల్స్ ఇవన్నీ కూడా భూతత్వం. చెక్కలు ఇవన్నీ భూతత్వం. ఆయిల్ అనుకోండి ఫైర్ ఎలిమెంట్ కలిగి ఉంటుంది. అదే విధంగా డబ్బు కూడా ఒక తత్వం ఉంది. డబ్బుకున్నటువంటి తత్వం ఏంటంటే జలతత్వం. అందుకే డబ్బుని కరెన్సీ అంటాం. కరెన్సీ ఏంటంటే ఫ్లో అవుతూ ఉండాలి. వాటర్ లాగా. వాటర్‌కు ఉన్నటువంటి గుణం కూడా ఫ్లో అవ్వడం. కాబట్టి కరెన్సీ డబ్బులు కూడా ఫ్లో అవుతూ ఉండాలి. కాబట్టి జలతత్వాన్ని ప్రధానంగా కలిగి ఉంటది. ఈ జలతత్వానికి కేంద్రం ఏంటంటే ఇంట్లో నార్త్. ఈ మిడిల్ నార్త్ పాయింట్ ఎలా ఉండాలంటే బ్లాకేజెస్ లేకుండా ఉండాలి. ముందు ఒక డోరు, ఒక కిటికీ, కనీసం ఒక వెంటిలేటరు నార్త్‌లో ఉండాలి. కొన్ని ఇళ్లల్లో నార్త్ మొత్తం బ్లాక్ అయిపోద్ది. కొత్త అవకాశాలు ఉండవు అక్కడ. ఒక ఉద్యోగానికి అప్లై చేసినా ఉద్యోగం రాదు. ఒక వ్యాపారం కోసం చిన్న అవకాశాలు చూసినా అవకాశాలు రావు. అటువంటి పరిస్థితిలో ఉంటది. అంటే నార్త్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక బిజినెస్‌లో గాని, ఇంట్లో గాని నార్త్ బాగుంటే ఆ ఇల్లు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పే రెమెడీస్ ఎలా ఉంటాయంటే మనం పెద్ద రెమెడీస్ చెప్పం. ఈ గోడ కొట్టేయండి, అక్కడ డోర్ పెట్టేయండి. ఇది చాలా కష్టం. మనం ఏం చెప్తామంటే వాటర్ లాగా ఒక బీచ్ సీన్‌ని, ఒక పెద్ద పోస్టర్‌ని అక్కడ ఉంచండి అని చెప్తాం. ఎప్పుడైతే బ్లూ కలరు వాటర్ ఎలిమెంట్ అక్కడ స్టిక్కర్ ఫామ్‌లో పెట్టినప్పుడు వాటర్ ఎనర్జీ అక్కడ పెరుగుతది. లేకుంటే అక్వేరియం పెట్టమని చెప్తాం. లేకుంటే ఒక ఫౌంటైన్, వాటర్ ఫౌంటైన్ అక్కడ పెట్టమని చెప్తాం. ఏది లేకపోతే చిన్న బౌల్‌లో వాటర్ పెట్టమని చెప్తాం. సో ఇన్ని రకాలుగా అక్కడ వాటర్ ఎలిమెంట్ పెరుగుతది. వాటర్ ఎలిమెంట్ ఎప్పుడైతే పెరుగుతుందో మనకు ఇన్‌ఫ్లో స్టార్ట్ అవుద్ది. కొత్త అవకాశాలు మన దగ్గరికొస్తాయి. తర్వాత మూడవది వాయవ్యం అని చెప్పాం. మనం వచ్చిన డబ్బులు మనకు నిలబడాలి. మన అకౌంట్‌లో ఎప్పుడైనా డబ్బులుండాలి. 31st కూడా మనకు ఏటీఎం పెడితే బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుంటే ఎంతో కొంత థౌసండ్స్‌లో ఉండాలి. కొంతమందికి 20 డేస్ తర్వాత అయిపోతది. ఈఎంఐస్ అన్నీ కట్ అయిపోతే మొత్తం జీరో అయిపోతారు. అలా కాకుండా ఉండాలంటే ఆ వాయవ్యంలో ఏం చేయాలంటే అది చంద్రస్థానం. అక్కడ ఒక బియ్యం బస్స ప్లస్ కందిపప్పు 2 కిలోలు. ఇది చంద్రబలాన్ని పెంచుతుంది. కాబట్టి వాయవ్యంలో బియ్యము, కందిపప్పు ఉంచడం వల్ల మనకు డబ్బులు అకౌంట్‌లో నిలబడతాయి. ఈ 3 కనుక చేసుకున్నట్టయితే ఇంట్లో ఎవరైనా తేలిగ్గా చేసుకోవచ్చు. చూసేవాళ్ళందరూ కూడా దీనికి పెద్ద కన్సల్ట్ అయినక్కర్లే. ఈ 3 అరేంజ్‌మెంట్ చేసుకుంటే వితిన్ 2-3 వీక్స్ వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్‌లో ఒక మంచి సిగ్నిఫికెంట్ చేంజ్ కనబడుతుంది. వాళ్ళే గమనించొచ్చు. చేసి చూడండి. ఆ రిజల్ట్ మీరు ఎక్స్‌పీరియన్స్ చేయండి. ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ.